Hello students, welcome to Unique Study Circle. ఈరోజు పేపర్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ 1 ఆఫ్ 28th. Let us see ఫస్ట్ క్వశ్చన్ 61st క్వశ్చన్ నుండి స్టార్ట్ అవుతుంది. 232 221 గా మారింది. యా సో 232 221 గా మారింది. 199 అవుతుంది. సో మిస్సింగ్ నెంబర్ని మనం ఐడెంటిఫై చేయాలి. 122 67. ఇఫ్ యూ క్లోజ్లీ అబ్జర్వ్ ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఎంత అవుతుందండి? -11. అవునా? రైట్. నెక్స్ట్ దగ్గర ఒకసారి అబ్జర్వేషన్ చేసినట్లయితే -22 అవుతుంది. నెక్స్ట్ దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే మనం చేయాల్సింది ఎంత? -33. అంతే కదండి, ప్యాటర్న్ అలాగే ఉంది. నేను చేసింది రైటా రాంగ్ అనడానికి ఈ పర్టికులర్ నెంబర్ నాకు ప్రొవైడ్ చేస్తుంది మన లాజిక్ రైటా రాంగ్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 166. 166 అనేది నా ఆన్సర్. -44 చేయడం ద్వారా నాకు 122 వస్తుంది. కాబట్టి నా లాజిక్ రైట్. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ నెంబర్ 4. మీరు ఒకవేళ డబుల్ డిఫరెన్స్ చెక్ చేసుకున్నా కూడా మళ్ళీ ప్రతి చోట -11 వస్తుంది డబుల్ డిఫరెన్స్లో. లేదు ఇక్కడ వరకు చాలు అన్నా కూడా హ్యాపీ. నెక్స్ట్ క్వశ్చన్. ఇదొక మిస్సింగ్ లెటర్స్ కదండి. మిస్సింగ్ లెటర్స్లో మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకు రిపిటేషన్ ఆఫ్ లెటర్స్ని అబ్జర్వ్ చేసి ఎం తర్వాత ఏమొస్తుందండి? ఓ వస్తుంది. ఓకే, సో ద ఫస్ట్ లెటర్ మై ఆన్సర్ ఈజ్ ఓ. నెక్స్ట్ MO అనేది వచ్చింది. కేకి ముందు బ్లాంక్ ఉందండి. సో కేకి ముందు ఉన్న లెటర్ ఏంటి? N. ఓకే, సో N వచ్చేసింది. సో MONKS అనేదిగా ఫామ్ అవుతుంది. సో థర్డ్ MONKS. సో నాకు MK అనేది వచ్చింది. ONMK అనేది ఎక్కడుందో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ONMK అనేది ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ లేదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? సెకండ్ ఆప్షన్. మిగతా చేయాల్సిన అవసరం లేకుండా మనం ఫాస్ట్గా చేయొచ్చు. నెక్స్ట్ ఇది ఒక మళ్ళీ లెటర్ సిరీస్ అండి. బిట్వీన్ ఉన్నది మనం ఆన్సర్ చేయాలి. ఫస్ట్ లెటర్స్ ఒకసారి చూడండి. PT బ్లాంక్ ఇచ్చాడు. నెక్స్ట్ B అండ్ F. సో ఇది 16, 20, ఇది 2 అండ్ 6. సో +4గా వస్తుంది అని నేను ఆలోచిస్తున్నాను. 16 + 4 20. 24th లెటర్ ఏముండాలండి? X. సో X అనేది మన ఆన్సర్గా వస్తుంది ఫస్ట్ లెటర్. అయితే ప్రాబ్లం ఏంటి అని అంటే 3 ఆప్షన్స్లో X ఉంది. కానీ సెకండ్ ఆప్షన్ మీరు అబ్జర్వ్ చేస్తే, అంటే ఆబ్వియస్లీ థర్డ్ ఆప్షన్ వెళ్ళిపోయింది. సెకండ్ లెటర్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. Y N, ఇక్కడ M ఉందండి. సో నెక్స్ట్ లెటర్ చూద్దాం. చూడండి. Q, O, బ్లాంక్, K అండ్ I. ఇది 11, ఇది 9, ఇది 17, ఇది 15. చూడండి గ్యాప్ ఎంత అవుతుందో? -2గా వెళ్తుంది. అవునా? 15 - 2 ఎంత అండి? 13. 13th లెటర్ ఇస్ M. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 1. అంతేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్. 8:69 దెన్ వాట్ ఈస్ 7:2 అని అడుగుతున్నాడు. 8 69గా మారింది అని అంటే ద నియరెస్ట్ లాజిక్ ఏంటి అని అంటే వాట్ ఈస్ 8 స్క్వేర్? 64. ఎంత యాడ్ చేశాడు? +5 యాడ్ చేశాడు. సేమ్ లాజిక్ అండి. 7 స్క్వేర్ ఈజ్ హౌ మచ్? 49. ప్లస్ యాడ్ చేయడం వలన నాకు 54 అనేది ఆప్షన్ 3లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇక్కడ జోకర్స్ అనేది ఏ విధంగా రాశాడు అని అంటే NK OA VOగా రాశాడు. అవునా? ఒకసారి ప్లేస్ వాల్యూస్ రాద్దాం. 10 అది చేంజ్ చేస్తున్నాయండి, అదే చేశాను. 15, 11, 5, ఇది వచ్చేసి 18 అండ్ 19. ఇది 15, 22, 1, 15, 11 అండ్ 14. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది +4, -4, +4, -4, +4 అండ్ -4గా వచ్చాయి. అంటే లాజిక్ వచ్చేసి +4, -4 అనేది మన లాజిక్ అండి. అవునా? ఇప్పుడు రోమింగ్కి అదే +4, -4 నేను చేస్తాను. కాకపోతే నేను లెఫ్ట్ సైడ్ నుండి చేసే బదులు రైట్ సైడ్ నుండి చేస్తాను. అవునా? సో ఇది +4, -4, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ అంటే 7 - 4. 7 - 4 ఎంతండి? C. అంటే సెకండ్ ఆప్షన్
థర్డ్ ఆప్షన్ రాదు. ఇప్పుడు చూడండి 14 + 4 = 18 అవునా. n ఈజ్ 14th లెటర్, 18th లెటర్ రావాలి నాకు, అంటే R అనేది మన ఆన్సర్. సో ఆప్షన్ నెంబర్ 1. ఎలా ఆప్షన్ బేస్డ్ ప్రకారం ఆన్సర్స్ తీసుకోవాలి అనేది ఇక్కడ మెయిన్ పాయింట్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, 11 and 20 became 81. ఇక్కడ ఉన్న రిలేషన్లలో ఇక్కడ ఏ రిలేషన్ అయితే సేమ్ రావాలి, అలాంటి రిలేషన్ రావాలి అంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న పాయింట్ని కనిపెట్టాలి. ఫస్ట్లో క్వశ్చన్లో ఇచ్చిన వాటిలలో ఆ నెంబర్స్ మధ్యన ఉన్న రిలేషన్ ఐడెంటిఫై చేసి సేమ్ రిలేషన్ని మన కింద ఇచ్చిన ఆప్షన్లో గమనించాలి. 11, 20 ఒకసారి అబ్జర్వ్ చేయండి. 20 - 11 ఎంత అండి? 9. వాట్ ఈజ్ 9² 81. సేమ్ లాజిక్ అండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 29 - 14, 29 - 14 ఎంత? 15. 15² 225 ఉండాలి, 64 ఉంది, ఇది కాదు. నెక్స్ట్ 30 - 12, 30 - 12 ఎంత? 18. 18² ఎంత? 324, అక్కడ ఉందా? లేదు. నెక్స్ట్ వన్ చూడండి, 28 - 36 అసలే కాదు, కాబట్టి ఇదే ఆన్సర్. కావాలంటే చెక్ చేసుకోండి. 36 - 25 ఎంత అండి? 11. 11² ఎంత? 121. నెక్స్ట్ వన్ 21 1020 అంటే 1020 - 21 ఈజ్ హౌ మచ్? 999. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి, 1010 - 11 ఈజ్ ఆల్సో 999. అంతేనా? అంతే కదా, రైట్. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 1006 - 17 ఈజ్ నాట్ 999, కాబట్టి ఆన్సర్ 2 ఉంటుంది. కావాలంటే ఇది కూడా చూడండి, 1022 - 23 ఈజ్ ఆబ్వియస్లీ 999, అవునా. ఇది ఒక్కటి మాత్రం 999 రావట్లేదు, కాబట్టి అదే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇది భిన్నంగా ఉన్నదాన్ని కనుగొనము అన్నాడు. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే ఆడ్ మెన్ అవుట్లో ఫస్ట్ వన్ చూడండి, ZWSH ఆర్ ఆపోజిట్ పేర్స్. అలాగే ఇంకేమైనా ఆపోజిట్ పేర్స్ ఉన్నాయో క్యాలిక్యులేట్ చేద్దాం. ఏమైనా లేకపోతే అదే మన ఆన్సర్ అవుతుంది. SH ఆపోజిట్ పేర్స్ కదండి, అంటే సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూ షుడ్ బి 27 కదా. సో YB ఈజ్ ఆల్సో ఆపోజిట్ పేర్స్, AB ఈజ్ ఆల్సో ఆపోజిట్ పేర్స్, IR ఈజ్ ఆల్సో ఆపోజిట్ పేర్స్. సో ఆపోజిట్ పేర్స్తోని మనం ఆన్సర్ సాల్వ్ చేద్దామనంటే కుదరలేదు. సో ప్లేస్ వాల్యూస్ రాద్దాం. 26, 23, 19 and 8. ఇది ఒక -3 అవుతుంది, అంతేనా అండి. అండ్ నెక్స్ట్ వన్ ఇదొక -4గా అయింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూద్దాం. FCYB 6, 3 అయింది, ఇది వచ్చేసి 25 అయింది, ఇది వచ్చేసి 2 అయింది. సో ఇక్కడ చూస్తే మీరు ఇది -3గా అవుతుంది. ఇది మీరు ఒకసారి అబ్జర్వ్ చేశారు అని అంటే సిని మనము 29గా కూడా అనుకోవచ్చు, అంతేనా. ఎస్ అను 29గా అనుకుంటే -4, అన్ని లాజిక్ సరిపోయాయి. నెక్స్ట్ PMIR. ఓకే, సో ఇది 16, 13గా అయింది. సో -3, 9 అవుతుంది, -4. ఓకే, అంటే ఇదే ఆన్సర్ GDAZ. ఇదే డెఫినెట్గా ఆన్సర్ కావాలి మనది. 7, 4గా అయింది, సో -3, కానీ 4, 1గా అవుతుంది అని అంటే -3 అవుతుంది. మిగతా అన్నీ -4గా వచ్చాయి సెకండ్ ఎలిమెంట్లో. ఓకే, షీప్, కవ్, గోటు, క్రొకడైలు. క్రొకడైల్ ఈజ్ ది ఆన్సర్. ఎందుకు? అదొక రెప్టైలు, మిగతాయి కావు. సరే, మిగతా అన్ని డొమెస్టిక్ యానిమల్ అని అనుకున్నా కూడా అది వైల్డ్ యానిమలే. నెక్స్ట్ వన్ అండి, లోవర్ ఈస్ కోడెడ్ యాజ్ 186. లోవర్ ఈస్ కోడెడ్ యాజ్ వాట్? 186. సో ఎలా వచ్చింది ఈ 186 అనేది? ఇప్పుడు మనం ఫస్ట్ అన్నిటికన్నా బిగ్గెస్ట్ టాస్క్ అండి ఇది. సో లెట్ us అండర్స్టాండ్. దిస్ ఇస్ 12, 15, 23, 5 and 18. దీని యొక్క ఆపోజిట్ పేర్స్ రాశాడండి. దీని యొక్క ఆపోజిట్ పేర్స్ ఫస్ట్ రాశాడు. ఇదేంటి? ఓ. ఆపోజిట్ పేర్స్ అంటే సమ్ షుడ్ బి ఎంత అండి? 27 కదా. 23కి ఎంత యాడ్ చేయాలి? 4. 5కి ఎంత యాడ్ చేయాలి? 22.
18కి ఎంత యాడ్ చేయాలి 9 అవునా. సో ఇప్పుడు ఏం చేస్తాడు అని అంటే వీటి యొక్క ప్లేస్ వాల్యూస్ని యాడ్ చేస్తాడండి. 15, 12, 4, 22, 9. ఒకసారి అబ్జర్వ్ చేయండి. 15 + 12 ఎంత 27, ఇది 26. 26 అండ్ 27ని యాడ్ చేయండి. ఒకసారి యాడ్ చేస్తూ ఇవన్నింటినీ యాడ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, నేను ఈజీ ప్రొసీజర్ గురించి చెప్తున్నాను. 53 + 10 వేసుకో 63, అంటే మొత్తం 62 చేశాడు. కానీ మనకి ఇక్కడ 186 వచ్చిందిగా. చూడండి అర్థమవుతుందా? ఫస్ట్ క్వశ్చన్ రాశాను, వీటి యొక్క ఆపోజిట్ పేర్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ని యాడ్ చేశాడు. ఫస్ట్ ఆపోజిట్ పేర్స్ రాస్తాడు, వాటి ప్లేస్ వాల్యూస్ని యాడ్ చేశాడు. ఓకే, దిస్ ఇస్ అ వెరీ గుడ్ క్వశ్చన్. అయితే ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూ ఎంత? వీటన్నిటి సమ్ చేస్తే 62, కానీ ఇచ్చింది ఎంత? 186 ఇచ్చాడు. అంటే మరి ఎలా చేశాడు? ఇంటూ 3 చేశాడా అనేది నాకు అర్థమైపోయింది. ఇంటూ 3 ఎందుకు చేశాడు అని అంటే, ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే కాన్సనెంట్స్ ఎన్ని ఉన్నాయండి? 3 ఉన్నాయి. కాబట్టి 3 కాన్సనెంట్స్, ఇక్కడ 3 కాన్సనెంట్స్ ఉన్నాయి కాబట్టి 3 కాన్సనెంట్స్ని మల్టిప్లై చేశాడు. అదే లాజిక్ని మనం ఇప్పుడు నెక్స్ట్ ఇచ్చిన క్వశ్చన్కి ఒకసారి అప్లై చేసి చూద్దాం, ఎంత వస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఆప్షనల్ అన్నాడండి. ఓకే, ఆప్షనల్ సేమ్ స్పెల్లింగ్ రాయండి. ఓకేనా, ఒకవేళ ఇక్కడ తప్పు ఉన్నా కూడా ఇక్కడ తప్పే రాసేయండి. 15, 16, 29, 15, 14, 1, 12. దీని యొక్క ఆపోజిట్ పేర్స్ రాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, దీని యొక్క ఆపోజిట్ పేర్స్ ఏంటండి? ఇది ఎల్. 16కి ఎంత కలిపితే మనకి ఇంకా ఆపోజిట్ పేరు వస్తుంది? 11 కలపాలి అంటే కే. నెక్స్ట్ జీ. 9కి ఎంత కలపాలి? 18 అంటే ఆర్. ఓకేనా, ఇక్కడ 12, ఇక్కడ 13, ఇక్కడ 26 అంటే జెడ్. ఇక్కడ ఎంత కలపాలండి? 15. సో వీటి యొక్క ప్లేస్ వాల్యూస్ రాద్దాం. 11, సారీ ఇది 12, 11, 7, 18, 12, 13, 26, 15. వీటన్నిటిని యాడ్ చేస్తాడండి. యాడ్ చేసిన తర్వాత ఇంటూ దేంతో చేయాలి అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. నెంబర్ ఆఫ్ కాన్సనెంట్స్ చూడండి, 1, 2, 3 అండ్ 4. సో మొత్తం అడిషన్ చేశాక ఇంటూ 4 చేస్తున్నాడు అనేది అర్థమైంది. సో ఫస్ట్ అయితే యాడ్ చేద్దాం. 12 + 11 ఎంత అండి? ఆబ్వియస్లీ 23. 23 + 7 30. 48. 48 + 12 60. 60 ప్లస్ మీరు ఇక్కడ 13 ఉందా? 60 + 30 ఎంత అండి? 73. 73 + 26 ఎక్స్క్యూజ్ మీ 99 అంతేనా అండి? 99 + 15 అంటే 114. ఇంటూ 4 చేయబోతున్నాను. 4 4s are 16, 11 4s are 44 + 1 45. 456 is the answer. సో ఈ క్వశ్చన్ ఫస్ట్ ఇచ్చిన ప్లేస్ వాల్యూస్ రాయాల్సినాక ఆపోజిట్ పేర్స్ వెళ్ళి నెంబర్ ఆఫ్ కాన్సనెంట్స్ ఉన్నాయి కాబట్టి మల్టిప్లై చేశాడు. దిస్ అ వెరీ గుడ్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ట్రావెల్ ఈస్ కోడెడ్ యాజ్ వాట్? ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ట్రావెల్ అనేది ఏ విధంగా కోడ్ చేశాడు? SUWBMF. ఎలా వచ్చింది ట్రావెల్కి అని అంటే, ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే R Sగా మార్చాడు, T Uగా మార్చాడు, VA L M అయిపోయింది, EF అయిపోతుంది. అవునా? సో ఆల్టర్నేటివ్గా వెళ్ళాడు, ఐ మీన్ డయాగ్నల్గా వెళ్ళాడు. ఇక్కడ ఫ్రోజన్కి ట్రై చేద్దాం. ఓకే, ఫ్రోజన్కి ట్రై చేయడం వల్ల R నెక్స్ట్ +1 వెళ్ళాడండి. F తర్వాత రావాల్సింది ఏంటండి? జియా. ఓకే, సో SG అనేది మన ఆన్సర్. చాలా చోట్ల ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ 72nd క్వశ్చన్. సో లోడ్ అనేది ఏ విధంగా కోడ్ అయింది అని అంటే 27241613. కరెక్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాశాడు, ADLO అని. ఓకేనా, 1 4 12 and 15.
ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అంటే దీన్ని ఇట్లా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రాశాక క్లియర్గా -28 నుండి అంటే 28 నుండి మైనస్ చేస్తున్నాడు అండి. 28 నుండి మైనస్ చేశాడు. ఓకేనా. 28 - 1 27, 28 - 4 obviously 24, 28 - 12 is how much? 16, 28 - 15 is 13. సో సేమ్ లాజిక్ని మనము ఇప్పుడు స్ట్రైక్ అనే దానికి రాయాలి. ఓకేనా. స్ట్రైక్ అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఈ వస్తుంది, అవునా. నెక్స్ట్ వన్ ఐ వస్తుంది. నెక్స్ట్ 11th ఆల్ఫాబెట్ ఏంటండి? కే. నెక్స్ట్ 18th ఆల్ఫాబెట్ ఇస్ ఆర్. లాస్ట్లో ఇది. సో ఇప్పుడు చూడండి, ఇది 5, 9, 11, 18, 19 and 20. వీటన్నిటినీ 28 నుండి సబ్ట్రాక్ట్ చేస్తూ ఉండాలి. సో రైట్ సైడ్ నుండి చూడండి, 28, 20, వాట్ ఇస్ ద డిఫరెన్స్? 8 అనేది ఉండాలి. 8 రాట్స్లో ఉన్నది ఒకే ఒక ఆప్షన్ ఇదే, అదే మన ఆన్సర్. కావాలంటే మిగతా కూడా చూడండి, 5 - 28, 23. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ క్వశ్చన్, వెరీ లాజికల్, మంచి క్వశ్చన్ అండి. యా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సిలోయిజం, రైట్. సమ్ పెన్సిల్స్ ఆర్ పెన్స్ అన్నాడు. సమ్ పెన్సిల్ ఆర్ పెన్, సమ్ పెన్ ఆర్ రబ్బర్ అన్నాడు, అవునా. ఓకే. నెక్స్ట్ వన్, ఫస్ట్ ఇప్పుడు కంక్లూజన్ 1 పాజిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ చేయండి. ఆల్ రబ్బర్ ఆర్ పెన్సిల్ అన్నాడు. రబ్బర్ అన్నిటిపైన పెన్సిల్ అనేవాడు ఉన్నాడా? లేడు. కాబట్టి ఫస్ట్ వన్ రాంగ్ అండి. కంక్లూజన్లో ఎస్. ఇప్పుడు సెకండ్ వన్ చూడండి, సమ్ పెన్స్ ఆర్ నాట్ పెన్సిల్ అన్నాడు, అవునా. సమ్ పెన్స్ ఆర్ నాట్, పెన్స్కి పెన్సిల్కి ఎటువంటి కలయిక లేదు, ఉంది ఆల్రెడీ, ఇక్కడ ఉంది కదండి కలయిక. సో అన్ని పాజిటివ్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు జాగ్రత్తగా వినండి, అన్ని పాజిటివ్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు నెగిటివ్ కంక్లూజన్ అనేది డైరెక్ట్గా ఫాల్స్ తీసుకోవచ్చు. అయినప్పటికీ నీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఏమని? సమ్ పెన్స్ ఆర్ నాట్ పెన్సిల్ అంటే పెన్స్కి పెన్సిల్కి కొంతమేర కూడా కలయిక లేదు, జరిగింది ఆల్రెడీ, ఇక్కడ లేదని చెప్పడానికి వీలు లేదు కాబట్టి రాంగ్. సమ్ రబ్బర్ ఆర్ నాట్ పెన్, నేను చెప్పిన షార్ట్ కట్ ప్రకారం వెన్ ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ పాజిటివ్ నో నెగిటివ్ కంక్లూజన్ విల్ ఫాలో. అయినప్పటికీ చూడండి, సమ్ రబ్బర్ ఆర్ నాట్ పెన్సిల్ అన్నాడు, అవునా. సో రబ్బర్కి పెన్సిల్కి ఎటువంటి కలయిక లేదు అని అంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది, పెన్స్కి రబ్బర్స్కి ఆల్రెడీ కొంతమేర కలయిక ఉంది, లేదని చెప్పాడు కాబట్టి అది రాంగ్. సో ఆన్సర్ ఏమైపోతుంది? నైదర్ కంక్లూజన్ ఫాలో, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, నో స్టూడెంట్ ఈజ్ అ టీచర్, ఆల్ స్టూడెంట్స్ ఆర్ చిల్డ్రన్. ఆల్ స్టూడెంట్స్ are children. Yeah, no student is a teacher. Next, some girls are students. Okay, అయిపోయింది. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అన్ని నెగిటివ్లో ఇచ్చాడు, ఇక్కడ కూడా నెగిటివ్ ఉంది. ఇంతకుముందు చెప్పిన షార్ట్ కట్ పనిచేయదు, ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ అనే ఒక పర్టికులర్ స్టేట్మెంట్ కూడా ఉంది. ఫస్ట్ వన్ చూడండి, సమ్ చిల్డ్రన్ ఆర్ నాట్ టీచర్స్. చిల్డ్రన్కి టీచర్కి ఎటువంటి కలయిక లేదు, ఎస్. ఇప్పుడు ఏమవుతుంది? ఆల్ చిల్డ్రన్ ఆర్ టీచర్ అనేది కాంప్లిమెంటరీ పేరు అవుతుంది, అవునా. సమ్ నాట్కి కాంప్లిమెంటరీ ఆల్గా తీసినప్పుడు ఆల్ చిల్డ్రన్ ఆర్ టీచర్స్ అంటే ఈ చిల్డ్రన్ పైన ఈ అన్ని టీచర్లు రావడానికి వీలుందా అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. అలా రావడం వలన ఎస్ పైన కూడా వచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఆల్టర్నేటివ్లో చూడండి, ఇక్కడ ఇలా గీసాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ టీ అనే వ్యక్తి ఎస్ పైన కూడా ఉన్నట్టు, కానీ రావద్దని అంత క్లియర్గా మనకి ఇక్కడ చెప్పాడు కాబట్టి ఏమవుతుంది? ఆల్టర్నేటివ్ ఫాల్స్ అవడం వలన ఇది రైట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, సమ్ గర్ల్స్ ఆర్ నాట్ టీచర్స్. గర్ల్స్కి టీచర్లకు ఎటువంటి కలయిక లేదు, నిజమే. కానీ ఆల్ గర్ల్స్ ఆర్ టీచర్స్, అన్ని గర్ల్స్ అనే వ్యక్తుల మీద ఈ టీచర్స్ వస్తే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంటర్సెక్ట్ ఎస్ ఇక్కడ మళ్ళీ. కానీ అదే చెప్పాడు కదా, ఎస్ అంటే ఎటువంటి పరిస్థితిలో ఇంటర్సెక్ట్ కావద్దు అన్నాడు. కాబట్టి ఇది ఫాల్స్ అవ్వడం వలన ఆల్టర్నేటివ్ డెఫరెన్స్ అనేది ట్రూ అవుతుంది. నో గర్ల్ ఈజ్ అ టీచర్ అన్నాడు. గర్ల్కి టీచర్కి ఎటువంటి కలయిక లేదు, నిజమే. ఇప్పుడు నో అన్నాడు కాబట్టి కాంప్లిమెంటరీ పేరు సమ్ అవుతుందండి.
ఈ టీచర్ అనే వ్యక్తి సమ్ రూపంలో ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతాడు. మీరు అబ్జర్వ్ చేయండి, టీ ఎస్ని ఇంటర్సెక్ట్ కావద్దన్నాడు కానీ జీని కొంతమేర కావచ్చు. ఇంతకుముందు ఫుల్ అయ్యాడు, ఆ ఫుల్ అయ్యే ప్రయత్నంలో ఎస్ని టచ్ అయ్యాడు కాబట్టి రాంగ్ అయింది. కానీ ఇప్పుడు ఎస్ని టచ్ కాకుండా ఇక్కడ హ్యాపీగా ఉన్నాడు కాబట్టి ఆల్టర్నేటివ్ ట్రూ అవుతుంది. సో ఒరిజినల్లో ఫాల్స్ అయింది. సో ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 1 and 2 అండి. 1 and 2 ఫాలోస్ ఇస్ ఇన్ ది ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ చూడండి. యా, విచ్ 2 నెంబర్స్ షుడ్ బి ఇంటర్చేంజ్డ్. ఓకే, నెంబర్స్ని ఇంటర్చేంజ్ చేయమన్నాడు. సో 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ నుండి వెళ్దాం. 96, 8 and 3. ఓకే, డివైడెడ్ బై 8 మైనస్ అవునా 24 ప్లస్ 16 ఇంటూ 8 ప్లేస్లో మనం 3 రాద్దామండి, 36గా రావాలి. చూద్దాం. 8 12 టైమ్స్, సో 12 మైనస్ 24 ప్లస్ 16 3s ఆర్ ఎంత అండి 48. ఈ రెండింటిని యాడ్ చేస్తే 60 మైనస్ 24, 60 మైనస్ 24 ఎంత 36. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 1. హ్యాపీ, ఫాస్ట్గా అయిపోయింది. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. 59 సి అనేది డిటర్మినెంట్గా ఏం చేశాడు? సి అంటే ఏం రాశాడు చూడండి, సబ్ట్రాక్షనా మైనస్ 48. యా, ఏ అంటే ఏం రాశాడు చూడండి, అడిషన్. ఇలాంటి క్వశ్చన్లు మనం చాలా చూసాం. రైట్, నెక్స్ట్ 48 ప్లస్ 66 డి అని అన్నాడు, 66/3. ఓకే, నెక్స్ట్ బి అంటే ఏముంది చూడండి, మల్టిప్లికేషన్ ఎంత అని అడిగాడు. అవునా, 59 సి స్టాండ్స్ ఫర్ సబ్ట్రాక్షన్, 48 ఏ స్టాండ్స్ ఫర్ అడిషన్, అండ్ 66 డి ఈజ్ నథింగ్ బట్ డి ఫర్ వాట్, డివిజన్, and B stands for multiplication. Condition satisfied. So first of all, in brackets Bodmas rule prakaram, so sorry 22 idi avuna 22 into 4. First of all ikkada chesandi 22 into 4 enta andi 4 2s are 8, 4 2s are 8. Okay, next question ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 4 5 8 అని అన్నాడండి. సో 4 plus 5 is 9 into 2 is how much, 18. So 2 plus 9 is 11 into 2 is 22. So what is 3 plus 5 అండి 8 కదా, 8 2s are ఎంత అండి 16. అదే మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. యా, దిస్ వన్ ఈజ్ క్వైట్ ఈజీ ఫర్ మోస్ట్ ఆఫ్ దెమ్. చాలా మందికి ఈజీగా ఉంటుంది. 11 దగ్గర ఐడెంటిఫై చేయలేవు కానీ ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. చూడండి 5 125 అన్నాడు చూసారా, 5 cube 125, 3 cube 27, 2 cube 8, సో 1 cube 1. 11 దగ్గర ఐడెంటిఫై చేయలేను, నేను చేయలేదు. 5 125 దగ్గర చేశాను నేను హ్యాపీగా. ఓకేనా, సో ఇప్పుడు 1 2 3 4 cube is how much, 64. 464 is the answer. యా, నెక్స్ట్ వన్ ఇన్ఈక్వాలిటీ బేస్డ్ క్వశ్చన్ అండి. కంక్లూజన్ని ఆధారం చేసుకొని మీ స్టేట్మెంట్ని చూడండి. కంక్లూజన్లో ఎవరిద్దరి గురించి మాట్లాడాడు, క్యూ అండ్ యూ. కానీ స్టేట్మెంట్లో అబ్జర్వ్ చేస్తే సింబల్స్ ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వన్ అనేది రాదు. వెన్ సింబల్స్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ యూ కెనాట్ డిటర్మైన్ ద రిలేషన్. మీరు రిలేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి సాధ్యం కాదు, ఎందుకంటే సింబల్స్ ఆపోజిట్గా ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఆర్ అండ్ పి గురించి చూడండి. ఆర్ అండ్ పి అని అంటే ఒకసారి ఇక్కడ రాస్తాను చూడండి. వాళ్ళిద్దరి మధ్యన ఉన్న సింబల్లో చిన్న సింబల్ ఏదండి, ఇదే కదా. అంటే ఫైనల్గా నీకు పి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్ అనేది రావాలి, లేదా ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు పి అని కూడా మనం చెప్పవచ్చు దాన్ని. అవునా, ఎందుకంటే ఉన్న సింబల్లో చిన్న సింబలే మన ఫైనల్ ఆన్సర్గా వస్తుంది. ఇప్పుడు ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు పి అని ఉంది కదా, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఓన్లీ 2 అనేది, అంటే ఫస్ట్ ఆప్షన్ అండి. రైట్, చివరి ప్రశ్న అండి, సేమ్ ఇన్ఈక్వాలిటీస్లో ఉంది. మళ్ళీ ఈ ప్రశ్నలో ఒక స్టేట్మెంట్ మరియు 4 ముగింపులు ఇవ్వబడ్డాయి. సరికాని ఎంపికను కనుగొనము అన్నాడు. అవునా, ఓకే. ఇంతకుముందు ఇది ట్రూ అన్నాడు, ఇప్పుడు ఫాల్స్ అని అంటున్నాడు అండి. విచ్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఫాలోడ్ అనేది అడుగుతున్నాడు. సో పి అండ్ డబ్ల్యూ చూడండి. పి అండ్ డబ్ల్యూ మధ్యన రిలేషన్ పి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు డబ్ల్యూ అనేది రావాలి. అవునా,
P less than or equals to W అన్నాడు కాబట్టి అదే ఫస్ట్ ఆప్షనే మన ఆన్సర్గా ఉంది. కావాలంటే సెకండ్ వన్ చూడండి, P గ్రేటర్ దాన్ L అన్నాడు. Pకి Lకి మధ్యన గ్రేటర్ దాన్ సింబల్ ఉంది కదా, అదే వచ్చేస్తుంది అవునా, స్మాలెస్ట్ సింబల్ వచ్చేస్తుంది. ఉన్న సింబల్స్లో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, ఈక్వల్ టు, గ్రేటర్ దెన్లో చిన్న సింబల్ గ్రేటర్ దెన్ కాబట్టి గ్రేటర్ దెనే రాబోతుంది. కాకపోతే మన ఆన్సర్ ఆల్రెడీ వచ్చేసింది, అదే ఫస్ట్ ఆప్షన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్తో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.